బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పై అమెరికాకి ఘోర అవమానం జరిగింది. ఇరాన్ అమెరికా శాంతి చర్చల్లో ఓ ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు రచ్చలేపుతోంది. లేక్ లూసన్ చర్చల్లో జేడీ వ్యాన్స్ను పట్టించుకోలేదు ఖతార్ విదేశాంగ మంత్రి. అక్కడికి వచ్చి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చిన కనీసం ఏమాత్రం పట్టించుకోలేదు. ఖతార్ మంత్రి అబ్దుల్లా రహమాన్ అల్ థానీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు జేడీ వ్యాన్స్. అయితే ఆయన పట్టించుకోకుండా అక్కడి నుంచి మొహం చాటేస్తూ పక్కనే ఉన్నటువంటి అటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అండ్ పాక్ సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ ఇచ్చి వాళ్ళతో మంచిగా కలివిడిగా మాట్లాడడం. సో ఖతార్ విదేశాంగ మంత్రి చేసినటువంటి ఈ ప్రవర్తన కొంత అమెరికాని అవమానపరిచినట్టుగా ఉందని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్ వేదికగా చర్చ జరుగుతోంది. సో ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్కి హగ్ ఇచ్చాడు, అటు పక్కన షెహబాజ్ షరీఫ్కి షేక్ హ్యాండ్ ఇచ్చారు. జేడీ వ్యాన్స్ కనీసం మళ్ళీ చూసినా కూడా పట్టించుకోలేదు. అంటే ఇంతలా ఖతార్ ఆగ్రహానికి గురైందా? రహమాన్ అల్ థానీ ఖతార్ వేదికగా ఖతార్లో ఇటు అమెరికా చేయడం మూలంగా ఇరాన్ చేసేటువంటి దాడులు చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి వాటికి అమెరికా కారణం అని చెప్పి వేధించి పట్టించుకున్నట్టుగా ఉండిపోయింది. ఇక్కడ విజువల్ చూడండి, ఆసిం మునీర్, షెహబాజ్ షరీఫ్ అండ్ అక్కడ హగ్గిస్తున్న వ్యక్తి ఆయనే రహమాన్ అల్ థానీ. సో ఆ విజువల్ మనం చూడొచ్చు. ఫస్ట్లీ జేడీ వ్యాన్స్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే కనీసం రియాక్ట్ అవ్వలేదు. సో ఆ తర్వాత షెహబాజ్ షరీఫ్కి అక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చి వెల్కమ్ చేశారు, తర్వాత ఆసిం మునీర్కి. సో మళ్ళీ జేడీ వ్యాన్స్ పిలిచినా పట్టించుకోలేదు. జేడీ వ్యాన్స్ మళ్ళీ వెనక్కి తిరిగి ఆయన వైపు చూసినా పట్టించుకోలేరు. సో ఖతార్ కూడా చాలా బిగ్గెస్ట్ డిజాస్టర్ని చవి చూస్తుంది అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో. అమెరికా వెళ్ళి ఇజ్రాయెల్పై అటాక్ చేస్తే ఇరాన్పై అటాక్ చేస్తే ఇరాన్ వచ్చి ఖతార్పై అటాక్ చేస్తుంది. ఖతార్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి గ్యాస్ స్టేషన్స్, ఆయిల్ రిఫైనరీ కేంద్రాలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ పూర్తిగా సర్వనాశనం అయిపోయాయి. సో మీరు చేసేటువంటి యుద్ధం కారణంగా మేము నష్టపోయామన్నట్టుగా ఇప్పుడు అమెరికా పైన ఆగ్రహంతోనే రహమాన్ అల్ థానీ ఎవరైతే ఇప్పుడు అక్కడ విదేశాంగ మంత్రి జేడీ వ్యాన్స్ని పట్టించుకోకుండా వదిలేశారో ఆ వ్యక్తి ఇప్పుడు ఆగ్రహానికి గురయ్యేనా? ఖతార్ అమెరికా పైన ఈ రకమైన ఆగ్రహాన్ని చూపిస్తోందా? అందుకే ఈ వ్యవహార శైలి ఇలాగా ఉందా అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ కథనాల్లో చర్చ జరుగుతోంది. షేక్ హ్యాండ్ కావాలని ఇవ్వలేదా? ఇరాన్ యుఎస్ మధ్య స్విట్జర్లాండ్ వేదికగా చర్చలు జరుగుతూ ఉన్నాయి, శాంతి చర్చలు. అయితే శాంతి చర్చలకి ఇటు పాక్ అండ్ ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తూ ఉన్నాయి. సో ఈ మధ్యవర్తిత్వం వహించినటువంటి ఖతార్ విదేశాంగ మంత్రి రహమాన్ అల్ థానీ యొక్క ప్రవర్తన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు అక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే ఇంటర్నేషనల్ కథనాల మేరకి అమెరికా తమ లాస్ని రిట్రైవ్ చేయడానికి ఏమైనా అవకాశం కల్పిస్తుందా? ఇరాన్ని కావాలని టార్గెట్ చేసి ఇరాన్ని అంతమొందించి ఇరాన్ సంగతి తేలుస్తామని చెప్పి అటాక్ చేసిన అమెరికా ఇరాన్కి కొంత విదేశీ రిజర్వ్స్ని ఎత్తివేయడము, ఇరాన్కి సంబంధించి కొంత వాళ్ళ లాస్ని రిట్రైవ్ చేసుకోవడం కోసం అవకాశం కల్పిస్తున్న అమెరికా మరి వాళ్ళ మూలంగా మేము నష్టపోయాం, మరి మా లాస్ని ఎవరు తీర్చాలి? మా లాస్ని ఎవరు పట్టించుకోవాలి? మా లాస్ గురించి ఎవరు ఆలోచించరా? మా లాస్ గురించి ఎవరు పట్టించుకోరా అన్నట్టుగా ఇప్పుడు ఖతార్ కూడా బిహేవ్ చేస్తున్నట్టుగానే భావిస్తున్నారు. సో కనీసం పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి మళ్ళీ ఆయనకు కనీసం పలకరించే ప్రయత్నం చేసినా కనీసం పట్టించుకోలేదు, కనీసం వాటిని గుర్తించలేదు. సో ఇప్పుడు అబ్దుల్ రహమాన్ అల్ థానీ చేసినటువంటి ఈ చర్య అమెరికా ఆగ్రహానికి గురవడానికి కారణమవుతోంది. జేడీ వ్యాన్స్ కల నిస్సహాయంగా షెయిమ్ఫుల్గా ఉండిపోయాడు అక్కడ ఆయన. సో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంటే ఇంటర్నేషనల్ కథనాలు కూడా ఇక గల్ఫ్ కంట్రీస్లో కేవలం ఇరాన్ని టార్గెట్ చేసి యుద్ధం చేసిన అమెరికా ఇప్పుడు మిగిలిన గల్ఫ్ కంట్రీస్ కూడా అమెరికా కారణంగా ఇబ్బంది పడ్డాయి కాబట్టి ఆ గల్ఫ్ కంట్రీస్ మొత్తం కూడా ఇప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా మారుతూ ఉన్నాయనే దానికి ఇది నిదర్శనంగా వారంతా భావిస్తున్నారు. ఖతార్ మొన్ననే కువైట్ వారు ఖతార్ ఇచ్చినటువంటి ఒక విమానాన్ని డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్గా తన అఫీషియల్ విమానంగా ఆయన తీసుకున్నారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు గల్ఫ్ కంట్రీస్లోని సౌదీ పైన, దుబాయ్ పైన, అబుదాబి పైన, అంటే యుఏఈ నేషన్స్ మొత్తం పైన, ఇటువైపు సౌదీ పైన, బహ్రాన్, బనామా, ఖతార్, కువైట్, ఓమన్ ఈ దేశాల పైన చాలా భయంకరంగా పడింది. ఈ దేశాలన్నీ కూడా తమ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ని చవి చూస్తూ ఉన్నాయి, ఫైనాన్షియల్ లాస్ని చవి చూస్తూ ఉన్నాయి.
అమెరికా రక్షణ కల్పిస్తామని చెప్పి ఏమాత్రం రక్షణ కల్పించకపోగా తమ లాస్ గురించి కనీసం ప్రస్తావించకపోవడం, ఈ కండిషన్స్లో, ఈ 14 కండిషన్స్లో కనీసం గల్ఫ్ కంట్రీస్ యొక్క నేషన్స్ గురించి డొనాల్డ్ ట్రంప్ ఆలోచించకపోవడం కూడా గల్ఫ్ కంట్రీస్ని చాలా ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. దాని తాలూకా పర్యవసనాలే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్. కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. షేక్ హ్యాండ్ కనీసం ఆయన వైపు చూడడానికి కూడా ఇష్టపడలేదు. సో అమెరికా వర్సెస్ గల్ఫ్ కంట్రీస్గా మళ్ళీ ఒక కోల్డ్ వార్ జరగబోతోందా అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ డెఫినెట్గా కోల్డ్ వార్కి దారి తీసే అవకాశం కూడా ఉంది. బికాజ్ తమ లాస్ని ఎవరు చూడాలి? తమ ఇంతలా నష్టపోయాం. మా దగ్గర రస్లాఫాన్ అని చెప్పి ఒక గ్యాస్ స్టేషన్ కుప్ప కూలిపోయిందని ఖతార్ చెప్పడం, సో కువైట్ చెప్పడం. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంత ఆగ్రహానికి గురి చేస్తూ ఉన్నాయి. మరి జేడీ వ్యాన్స్కి ఈ రకమైనటువంటి ఘోరమైనటువంటి అవమానం జరగడం, అటు వాళ్ళు ఎలా చూస్తారు అమెరికన్స్, అమెరికా ఎలా ట్రీట్ చేసే అవకాశం ఉందో చూడాలి. బట్ పాకిస్తాన్కి అంత దగ్గరగా అవ్వడం, అమెరికాకి వాళ్ళు కొంత దూరం పెట్టడం లాంటివి చాలా క్లియర్గా కనబడుతోంది. కాబట్టి మరి దానికి సంబంధించి ఆగ్రహం కేవలం గల్ఫ్ కంట్రీస్ అయినటువంటి ఖతార్ పైన ఉంటుందా, లేదు పాకిస్తాన్ ఎక్కువగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి పాకిస్తాన్ మీద కూడా ఉంటుందా? ఖతార్ గిఫ్ట్ ఇచ్చింది అమెరికాకి డొనాల్డ్ ట్రంప్కి బోయింగ్ 747-8 లగ్జరీ జెట్ ఒక విమానాన్ని ఖతార్ గిఫ్ట్గా ఇచ్చింది. మరి అంతలోనే ఈ విభేదం ఎందుకు వచ్చింది? ఇంతలా ఆగ్రహానికి ఖతార్ గురవడానికి కారణం ఏంటి? అక్కడ రక్షణ శాఖ మంత్రి అంటే విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్ రహమాన్ అల్తానీ ఒక దేశానికి వైస్ ప్రెసిడెంట్, దట్టు అగ్రరాజ్యంగా చెప్పేటువంటి అమెరికా వైస్ ప్రెసిడెంట్ని కనీసం పట్టించుకోకపోవడం పైన కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. సో ఈ డిస్కషన్స్ ఎక్కడి వరకు దారితీస్తాయి? అమెరికా ఎటువంటి ఆగ్రహంతో ఉంటుంది? అమెరికా దీని తాలూకా పర్యవసానం ఏ రకంగా బిహేవ్ చేస్తున్నా చూడాలి. బట్ ఏదైనా జరిగినా యుద్ధం మాత్రం ముగిసింది. 60 రోజుల సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్తో యుద్ధాన్ని మాత్రం ఆపేశారు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఓపెన్ చేయించడానికి అమెరికా, ఇరాన్లు అంగీకరించాయి. కానీ మళ్ళీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ లెబనాన్పై అటాక్ చేస్తోందో ఈ యుద్ధం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ మళ్ళీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నిలిపివేసింది. యాజ్ లాంగ్ యాజ్ ఈ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కొనసాగాలి అంటే ప్రాక్సీ దేశాలపై కూడా దాడి చేయకూడదు. అది ఇజ్రాయెల్ అయినా అమెరికా అయినా ఎక్కడికక్కడ స్తబ్దుగా ఉంటేనే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ విడుదల చేస్తామని ఇరాన్ చెప్పినట్టుగానే వాళ్ళు విడుదల చేశారు. మళ్ళీ లెబనాన్పై అటాక్తో మళ్ళీ క్లోజ్ చేశారు. ఇప్పుడైతే చర్చలు జరుగుతున్నాయి స్విట్జర్లాండ్లో. దానికి మధ్యవర్తిత్విగా అటు ఖతార్ అండ్ పాకిస్తాన్ వ్యవహరిస్తూ ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఆ 60 రోజుల పాటుగా చర్చలో ఈ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పార్టిసిపేట్ చేస్తారు. రోజుకు అంశం మీద చర్చ జరిగి ఆ అంశాన్ని పూర్తి స్థాయి పరిష్కారం కోసం వారంతా ప్రయత్నం చేయబోతున్నారు. శాంతిని పూర్తి స్థాయి నిలిపాలన్నదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రయత్నం అని ఆయన యుద్ధం చేసి ఇంత తీవ్ర నష్టం జరిగిన తర్వాత పాస్ చేస్తున్న స్టేట్మెంట్స్ అని కూడా. సో ఇప్పుడు మీకేమనిపిస్తోంది? కావాలనే ఖతార్ అమెరికాని దూరం పెట్టిందా? అమెరికాని అవమానించిందా? అమెరికా జేడీ వ్యాన్స్ని ఆ రకంగా అవమానించి ఆగ్రహాన్ని వెలగక్కిందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.